హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఆషాఢ అమావాస్యలోపు లేదా ఆషాఢ అమావాస్య రోజు మీ ఇంటి గుమ్మానికి దీన్ని కడితే చాలు మీ సుడి తిరిగిపోతుంది. మీ ఇంట్లో ఉండే చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి సిద్ధంగా కూర్చొని మిమ్మల్ని కుబేరులను చేస్తుంది. మీకు తిరుగులేని రాజయోగం వస్తుంది. మళ్ళీ వచ్చే ఆషాఢ అమావాస్య వరకు మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఎట్లాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అమావాస్యకే చుక్కల అమావాస్య అని పేరు. మరి ఈ అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు గుమ్మానికి ఏం కట్టాలి, ఏం కడితే మీ జీవితం మారుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి రోజు అయిన అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు. దీని గురించి ఆధునిక కాల యువతకు అంతగా తెలియదు. ఈరోజు పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరి నెలలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో జూలై మాసంలో వచ్చే కర్కటక సంక్రాంతికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైన కర్కటక సంక్రాంతి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం కాలంలో పితృదేవతలకు సమీపంలోనే ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిస్తే మంచిదని పెద్దలు సూచిస్తారు. దాన ధర్మాలు విశేషమైన ఫలితాలు లభిస్తాయి కూడా మన పెద్దల మాట కాబట్టి ఆ రోజున పెద్దలను తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించి వారి పేరున దానాలు ధర్మాలు చేసి పెద్దల ఆత్మశాంతి కలుగుతుంది. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిది. శ్రావణం మాసం మొదలవుతుంది కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. కోరుకున్న మాసానికి ముందే రోజున అనగా చుక్కల అమావాస్య రోజున కన్య పిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. గౌరీదేవిని పూజించుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో కుడుములు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకొని అమ్మవారికి రక్షా కంకణాన్ని ధరిస్తే త్వరలో వివాహం జరుగుతుంది. ఈ అమావాస్య రోజున సరే కాదు, కొత్త కోడళ్ళు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఈ నోములు నోచుకుంటూ ఉంటారు. గౌరీ పూజ చేసి సాయంత్రం సంధ్యావేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరించి అమ్మవారికి 100 చుక్కలు పెట్టి వాటి 100 చుక్కలు దాదాపు పొడవు పెడతారు. ఒక దండగా అల్లుకొని మరుసటి వరకు ధరించి సమస్త ఉన్నవారు నోములు నోచుకుంటూ బంగారపు చుక్కలు కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఒంగోలుకి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోములు ఆచారంగా మొదలై ఉండవచ్చు అని మన పెద్దలు అంటూ ఉంటారు. మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే మొత్తం మీద కోరిక. ఆషాఢ మాసంలో సూర్యుడు దక్షిణాయనికి మలుగుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వీటిని ప్రారంభం, వెలుగుని వేడి ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీపం పూజలు చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చుక్కలు పలక సిద్ధంగా వాటిని ముగ్గులు పెట్టి వేస్తారు. కుంకుమ పెడతారు. ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజు శివుడిని పూజించి పూజ విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇట్లాంటి అద్భుతమైన అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు గుమ్మానికి ఈ ఒక్కటి కడితే చాలు మీ దశ మారుతుంది. ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్యకు మనకు ఉండే దరిద్రం తొలగించుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ఎట్లాంటి పరిహారాలు చేసిన ఫలితాలు పూర్వం రోజుల్లో ఈ అమావాస్యను మన పెద్దలు చాలా పవిత్రంగా భావించేవారు. ఈరోజు మంత్ర సాధన, జప సాధన, అలాగే చెడు దృష్టి తొలగించుకోవడానికి అనేక పరిహారాలు చేసేవారు. అమావాస్య అంత శక్తివంతమైనది. ఒక్కసారి మీ ఇంట్లో ఏదైనా పెద్దవారు ఉంటే వారిని అడిగి చూడండి. ఈ అమావాస్య ఎంత శక్తివంతమైందో మీ భార్య చెప్పారు కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ పరిహారం చేయండి. ప్రత్యేకించి రాత్రి 8 నుండి 11 మధ్యలో అద్భుతం
జరుగుతూ ఉంటుంది. ఈ గడిచిన మీ ఇంటి సింహద్వారానికి ఈ ఒకటి కట్టండి. రోజులోనే మీ జీవితం మారిపోతుంది. ఇంట్లో భర్త పట్టించుకోకపోవడం, పిల్లలు మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసిన గొడవలు రావడం, ఇంట్లో సుఖ సంతోషాలు లేవని, మనశ్శాంతి కరువైందని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆకలి వేధిస్తుంది కానీ అన్నం తినాలనిపించదు. ఏ పని చేసినా కలిసి రాదు. ఇట్లాంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏమిటో, ఇంట్లో దరిద్రం ఉండడం, నరదృష్టి, కన్ను దృష్టి, ఇటువంటివి ఇంటి మీద పడినా కూడా ఇట్లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ నరదృష్టి మరియు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టాలంటే తప్పక ఈ పరిహారం అమావాస్య రోజు లేదా అమావాస్యలోపు చేయండి. మిగిలిన అమావాస్య రోజుల్లో చేయకూడదు అంటే చేసుకోవచ్చు, కానీ ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కనుక ఈ అమావాస్య రోజు లేదా అమావాస్యలోపు చేస్తే 100కు 100% ఫలితం పొందుతారు. అసలు ఏం చేయాలి అంటే, ముందుగా ఒక ఎర్ర వస్త్రం తీసుకోండి. ఎరుపు వస్త్రం తీసుకొని చాలా బాగా ఉపయోగపడుతుంది, అద్భుతంగా తొరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రంలో తెల్ల ఆవాలు ఒక గుప్పెడు వేయండి. గుప్పెడు తెల్ల ఆవాలు దొరుకుతాయి. తెల్ల ఆవాలు బాగా ఉపయోగపడతాయి. దరిద్రం, నరదృష్టి నుండి బయటపడేస్తాయి. ఒక్క మిరియాలు కూడా ఈ పరిహారానికి అవసరమవుతుంది. మిరియాలు దిష్టి తిప్పి కొడతారు రాకుండా కాపాడుతూ ఉంటాయి. కుళ్ళు కుతంత్రాల నుండి ఈ మిరియాలు ఇంటిని రక్షిస్తాయి. అలాగే గుప్పెడు కూడా తీసుకోండి. అందరికీ తెలుసు, నెగిటివ్ ఎనర్జీ, దరిద్రాన్ని, ప్రతికూల శక్తులు తిప్పికొడుతుంది. ఉప్పు ముందు ఈ పదార్థం అన్నింటిని కూడా తీసుకోండి. తర్వాత పూజ గదిలో కులదేవత ముందు లేదా మీ ఇంటి దేవత ముందు వస్త్రాన్ని పరవండి. ఈ తర్వాత గుప్పెడు తెల్ల ఆవాలను చేతిలో పట్టుకోండి. గుండెకు దగ్గరగా పెట్టుకొని మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలి అని మనసులో చెప్పుకొని ఆ తర్వాత ఆ తెల్ల ఆవాలను వేయండి. ఇప్పుడు స్పూన్ మిరియాలను కూడా వేసుకొని మళ్ళీ గుండె దగ్గర పెట్టుకొని సంకల్పం చెప్పుకొని వస్త్రంలో వేయండి. చివరిగా ఉప్పును కూడా అదే పద్ధతిలో వస్త్రంలో వేయండి. ఇలా చేసిన తర్వాత ఒక మూట కట్టేయండి. తెల్ల ఆవాలు, ఉప్పు, మిరియాలు అయితే ఇక ఏమీ దీనిలో వేయవద్దు. కుంకుమ, పసుపు వేయవద్దు. ఇదంతా కూడా అమావాస్య రోజు రాత్రిపూట 8 నుండి 11 మధ్యలో చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ మూట కట్టేసి దానికి ధూపం చూపించి ఇక మూటను ఇంటి బయట తీసుకువచ్చి మెయిన్ డోర్ పై కట్టేయండి. కొంతమంది ఇంట్లో 2 డోర్లు ఉంటాయి. మీరు ఎక్కువగా గుమ్మాన్ని రావడానికి పోవడానికి వాడతారో దానికి కట్టేయండి. అసలు ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోవాలి. ఇక ఆషాఢ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే చాలు, రోజులోనే మీ జీవితం మారిపోతుంది. మీకు తెలుస్తుంది, అంటే కోట్లు వచ్చి పడతాయి అని కాదు, మీ దరిద్రం వదిలిపోవడానికి మార్గాలు తెలుస్తాయి, ఆలోచన పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆషాఢ అమావాస్యలోపు లేదా ఆషాఢ అమావాస్య రోజు అయినా సరే ఈ చిన్న పరిహారం చేసి దరిద్రాన్ని అంతా కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున పొరపాటున కూడా ఈ కొన్ని తప్పులు చేయకూడదు. కాదని చేశారంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఇంట్లో అన్ని కష్టాలు ఎదురవుతాయి, నష్టాల పాలవుతారు, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. దుష్ట శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి, ఆపదలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఈ ఆదివారం అమావాస్య రోజు ఎట్లాంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అమావాస్య అనేది ఒక శూన్యతిథులు పరమ పవిత్రమైనది అని శాస్త్రం చెప్తుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజించాలి. అమావాస్య రోజు శ్రీ లక్ష్మీదేవిని పూజించడం వల్ల భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా నిండు నూరేళ్లను జీవిస్తాడని పెద్దలు చెప్తున్నారు. భాగవతంలో పాండవులు ఏ పని అయినా సరే అమావాస్య రోజు ప్రారంభించేవారు. ఎందుకంటే వారు అమావాస్యను అత్యంత పవిత్రమైన దినంగా భావించేవారు. మనకు సంపద కలిగి వచ్చేది లక్ష్మీదేవి కూడా అమావాస్య చాలా ఇష్టమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామంది అమావాస్యకు లక్ష్మీదేవికి సంబంధం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ అమావాస్య అనేది లక్ష్మీదేవికి
చాలా ప్రీతికరమైన రోజు గనక ఈ అమావాస్య రోజు రాత్రి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. ఇలా పూజించడం ద్వారా సర్వసుఖాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ రోజు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు తప్పకుండా తామర పువ్వులు సమర్పించండి. మర్చిపోకుండా ఇక నైవేద్యం రవ్వతో చేసి వంటకాలు డ్రై ఫ్రూట్స్తో కలిసి చేసిన పాయసాన్ని సమర్పించాలి. చెరుకు రసాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవిని పూజించినా చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. ఇక రోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి ముందే పూర్వమైన నిద్ర లేచి ఇలా రోజు చేయకపోతే దరిద్రం సంకేతం. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పనిసరిగా చేయాలి. తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకూడదు. కేవలం తల మీద నీళ్లు పోసుకొని మాత్రమే కుంకుడుకాయలు ఇట్లాంటివి ఏమీ వాడకుండా తలను రుద్దుకోవడం లాంటివి చేయకుండా నీటిని మాత్రమే పోసుకొని ఇక ఈరోజు షేవింగ్ గడ్డం తీసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు. ఇట్లాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. చాలామంది ఆదివారం కదా సెలవు దినమని షేవింగ్ చేసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం ఇట్లాంటివి చేస్తుంటారు. కాబట్టి మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస్య ఇట్లాంటి పనులు మాత్రం చేయవద్దు. ఇట్లాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్రం ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయలు కట్టడం ఇలా ఈరోజు చేయడం వలన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు కార్యక్రమాలను చేయకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు భార్యాభర్తలు శారీరకంగా ఒకటైతే వారికి పుట్టబోయే బిడ్డకు కూడా జీవితాంతం సుఖం అనేది ఉండదని వారి జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటారని కష్టాల పాలవుతారని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ తప్పులు ఎవరూ చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య యోగ క్రియలకు చాలా విశేషమైనది కనుక ఈరోజు శుభప్రదంగా భావించి ఈరోజు ఏ వ్యక్తి కూడా సమాధుల చోట తిరగకూడదు. నరదృష్టి శక్తులు మనిషిని మానసికంగా శరీరపరంగా ఎంతగానో కృంగదీస్తాయి. కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఇట్లాంటి చోట్లకు పొరపాటున కూడా చేయకూడదు. ఇక ఈ అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలను మానుకుంటే మంచిది. అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున లోహం అంటే ఇనుముతో చేసిన వస్తువులను కొనకూడదు. ఇంటికి తీసుకురాకూడదు. ఈ అమావాస్య రోజు నల్ల రంగు మాంసానికి సంబంధించిన ఎట్లాంటి పదార్థాలను కొనకూడదు, తినకూడదు. తింటే తరతరాలకు దరిద్రం పడుతుంది. ఇలా ఈరోజు ఉదయం తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే ఇలా వలన ఆపదలు తప్పుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీకు మేలు జరుగుతుంది. కాబట్టి అమావాస్య రోజు అందరూ ఈ నియమాలను పాటించి ఈ తప్పులను చేయకండి. జాగ్రత్తగా ఉండండి. సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.